నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పాడు ఆయన. ఎందుకనగా ఆయన తన తప్పిదాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో మరి ఇంకా ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన గుహకు వెళ్ళి దేవుని దగ్గర తన తప్పిదాన్ని సరిదిద్దుకొని మరలా వచ్చి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి ఉన్నాడు. కానీ మన జీవితాల్లో ఇట్లాంటివి ప్రతిరోజు మరి బోలెడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం వాటిని సర్వసాధారణంగా వదిలిపెట్టేస్తూ ఉన్నాం. అందుకొరకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినలేకపోతున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనం ప్రవక్త జీవితం లాగా మన జీవితాన్ని మనం చక్కగా ఉంచుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నేను నా మార్గమును పరిశీలన చేసుకొనగా. హల్లెలూయా. ఆయన మరి తన వెనకాల విడిచిపెట్టి వచ్చిన ప్రతి రాతిని ఆయన దొర్లించాడు. ఆయన నేను ప్రతి రాయిని దొర్లించానని అన్నాడు. ఆయన రాళ్ళంటే ఈ రాళ్ళు కాదండి. మరి ఆయన జీవితం అనే ఆ హృదయాన్ని ఆయన ప్రతిదినం పరీక్షించుకున్నాడు ఆయన. కాబట్టి ఏ రాయి కింద ఏ అసూయ ఉన్నది, మరొక రాయి కింద కపటం ఉన్నదా, ఈ పాములు తేళ్లు కప్పలు ఏమైనా ఉన్నాయని ఆయన తన్ను తాను ఎప్పుడు పరీక్షించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలంటే మనము దేవుని ప్రజలకును దేవునికి మనం యథార్థంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనను వింటాడు, మన ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే వాక్యములో చెప్పబడుతూ ఉన్నది, తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనం మన పాపాలని కప్పుకొనక వాటిని ఎప్పటికప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మనం దేవుని చేత దీవించబడతాం. మరి ఎంతమంది ఆ విధంగా మరి చేయాలని ఆశ కలిగి ఉన్నారు? అవును, నీవు ఎత్తబడాలంటే, నీ శరీరం మార్పు జరగాలంటే ఖచ్చితంగా నీవు ప్రవక్త వలె జీవించాలి. ఎందుకనగా ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. కాబట్టి మిగతా పంట కూడా ఆ పంట వలె ఉండాలి. కాబట్టి ప్రవక్త మనకు ఆయన జీవించి ఆయన మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయన తన అడుగు జాడలను ఆయన మన ముందు ఉంచి వెళ్ళాడు ఆయన. కాబట్టి ప్రవక్త యొక్క అడుగు జాడలు మనం నడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవక్త యొక్క జీవిత చరిత్ర మనం చదువుతున్నప్పుడు అది మనని ఎంతో మరి ప్రేరణగా ఉంటున్నది. కాబట్టి మనం కూడా అదే విధంగా సంఘానికి ఆ విధంగా ఉండాలి. కాబట్టి మీరు అలాంటి జీవితాన్ని జీవిస్తారని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రవక్త వలె జీవించాలని, మరి నా వలె కాదు కానీ నిజంగా ఈ కాలపు ప్రవక్త వలె మీరు మనమందరం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు అంతగా ఆయనను వాడుకోవడానికి గల కారణము ఆయనకు జీవితమై ఉన్నది. దేవుడు ఏ వాక్యమునిచ్చినా దాని కొరకు ఆయన నమ్మకంగా జీవించాడు. ఆ యొక్క వాక్య ప్రకారం ఆయన జీవించి మనకు బోధించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏదైతే జీవించాడో దాన్నే బోధించాడు, ఏదైతే బోధించాడో ఆయన దాన్ని జీవించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు కూడా మనము వాక్యాన్ని జీవించబద్ధులమై ఉన్నాం. వర్తమానం కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఏదో ఊరికే విని వదిలిపెట్టేది కాదు. అయితే మనం ఖచ్చితంగా వాక్య ప్రకారంగా జీవించాలి. మనము కొన్నిసార్లు పొరపాట్లోకి తప్పిదాల్లోనికి వెళ్ళినప్పుడు మనం వెంటనే మన తప్పిదాలను మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రాముఖ్యమైన కార్యము తనను తాను పరీక్షించుకొనవలెనని మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉన్నది. తనను తాను పరీక్షించుకొనక ఎవడు అయోగ్యంగా మరి ఆ రొట్టెను తినునో ఆ యొక్క రక్తమును త్రాగునో వాడు తన మీదికి తానే శిక్షావిధిని కొని తెంచుకుంటున్నాడు, తన తీర్పును తానే వేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఎవరితోనైనా సరి లేకపోతే మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరితోనైనా మనము జగడములు కలిగి ఉంటే, వైరం కలిగి ఉంటే ఆ సోదరుడితో మనం సమాధాన పడాలి. ముందుగా నీవు నీ బలిపీఠం దగ్గర అర్పణను వదిలిపెట్టి మొదటగా నీ సోదరునితో సమాధాన పడమని అన్నాడు ఆయన. కాబట్టి మనం మొదటగా అది చేయవలసి ఉన్నది. మరి పేతురు అడిగాడు, ప్రభువా, నేను నా సోదరుడు నాయడలు తప్పిదం చేసినాడలా నేను 70 మార్లు మట్టుకు క్షమించాలా? 70 మార్లు కాదు కానీ 70 ఏళ్ల మట్టుకు ఆయన క్షమించమని అన్నాడు ఆయన. అంటే నీ జీవిత కాలం అంతా నీవు క్షమిస్తూనే ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనము ఒకరినొకరు క్షమించబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి రాత్రి మనము దేవుని యొక్క మరి దేవుడు ఒక సంఖ్యాశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మరి నిజమేనా?
మనం బైబిల్లో చూసినప్పుడు కొన్ని సంఖ్యలను దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఆ సంఖ్యలు, సంఖ్యాశాస్త్రం అనేది ఏదో దాన్ని ఏమంటారు సార్, సంఖ్యాశాస్త్రం లోకంలో అదేనా? సరే, ఏదో ఒక వారు ఆ విధంగా సంఖ్యాశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. అయితే దేవుడు అలాంటి శాస్త్రాన్ని కలిగలేడు, కానీ ఆయన జగత్ పునాది వేయబడక ముందే కొన్ని సంఖ్యలను ఆయన తన మనసులో కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇదేంటిదంటే దేవుని యొక్క సంఖ్య శాస్త్రము. హల్లెలూయా. మనము లోక సంబంధమైన సంఖ్యాశాస్త్రములు కాదు, కానీ బైబిల్లో ఉండే సంఖ్యలను మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము మరి బైబిల్లో చూస్తాం, దేవుడు ఒక్కడై ఉన్నాడు. నిజమేనా? ఒకటి అనేది అది దేవుని యొక్క సంఖ్య ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆ యొక్క యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం మనం. 43వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవండి. 43వ అధ్యాయం 10వ వచనం, 10-11 వచనాలు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి గ్రహించినట్లు, నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు. నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్కడే. కాబట్టి ఒకటనేది దేవుని చూపించే సంఖ్య ఉన్నది. హల్లెలూయా. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక యేసు లేడు. రక్షకుడు అనగా అనే మాటకు అర్థం ఏంటిది? యేసు అని అర్థమై ఉన్నది. రక్షకుడు అంటే యేసు అని అర్థమై ఉన్నది. కాబట్టి నేను తప్ప వేరొక యేసు లేడని అంటున్నాడు ఆయన. కాబట్టి ఒకటనేది అది దేవుని యొక్క సంఖ్య ఉన్నది. కానీ ఈరోజు దయ్యము దానిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నది. మరి దేవుడు ఒక్కడు కాడు, కానీ ఆయన రెండో దేవుడు, మూడో దేవుడుగా అది మార్చడానికి ప్రయత్నం చేస్తున్నది. అంటే దేవుడు మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అని అన్నాడు ఆయన. అంటే ఇద్దరు ఉన్నారంటే ఆ మహిమంతా ఎవరికి వెళ్తుంది? పరలోకంలో సాతానుడు తాను మహిమ పొందాలని అనుకున్నాడు. అంటే నువ్వు రెండో దేవునిగా నీవు మనసులో భావించినప్పుడు ఆ మహిమంతా ఎవరికి వెళ్తుంది? చెప్పండి. నువ్వు చర్చిలో కూర్చున్నా నువ్వు ఒక్క దేవుని కంటే రెండో దేవుని నమ్మావా, ఆ ఆరాధన అంతా ఎవరికి వెళ్తా ఉంటుంది? దయ్యానికి వెళ్తుంది. మూడో దేవుడని ఉన్నాడని నమ్మావా, ఆ ఆరాధన ఎవరికి వెళ్తుంది? అది. కాబట్టి ఆయన అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. కాబట్టి రాత్రి మన దేవుడు ఎవరంటే వాక్యమే మన దేవుడు. వాక్యం ఏం చెప్పింది? నేనే యెహోవాను. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఈరోజు సంఘ శాఖల ప్రజలను మోసం చేసి మరి వారి దగ్గర నుంచి ఆ యొక్క దేవుని ఆరాధనను లాగేసుకొని ఇప్పుడు వాడు తాను మహిమ పొందుతూ ఉన్నాడు. రెండో దేవుడు నువ్వు నమ్మినప్పుడు ఆరాధన అంతా ఎవరికి పోతా ఉంటుంది? అక్షరాల దయ్యానికి అది. హల్లెలూయా. నా మహిమను నేను వేరొకరికి చెందనీయను అన్నాడు ఆయన. అయితే నీ ద్వారా, నా ద్వారా, వధువు ద్వారా ఆయన తన మహిమను పొందేవాడు ఆయన. హల్లెలూయా. మరి అలాగనే మనం చదువుతాం. ఆదికాండం 1:1 ఏం చూస్తాం మనం? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటే ఎన్ని సార్? దేవుడా? దేవుడు అనేది ఒక్కటే. ఒకటో అధ్యాయం 1వ వచనం అది ఒకటిని చూపిస్తున్నది. దేవుడు ఒక్కడే. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు అక్కడ. హల్లెలూయా. ఉన్న ఏకైక దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడు. నిజమేనా? ఒక్కటేనా? దేవుడు ఒక్కడేనా? హల్లెలూయా. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పబడుతూ ఉన్నది. నిజమేనా? దేవుడు ఒక్కడేనని అక్కడ చెప్పబడుతూ ఉన్నది. అలాగని మనం ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు.
అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. హల్లెలూయా. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఒక్కటే. శరీరం అంటే చెప్పండి, శరీరం అంటే ఏంటిది? శరీరం అనగా ఓరు నాయనా, శరీరం అంటే ఏంటండి? సంఘమేనా? గట్టి చెప్తారా? అంటే దేవునికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒక్కటే శరీరము సంఘం ఉన్నది. అదే వధువై ఉన్నది. ఆయన ఒక్కడే, ఆయన భార్య ఒక్కతే. హల్లెలూయా. ఆయన ఒక్కడేనా? కాబట్టి ఒకటే సంఘం ఉన్నది, ఒకటే శరీరం ఉన్నది, అదే వధువై ఉన్నది. కానీ ఇప్పుడు మనం భూమి పైన చూసినప్పుడు ఒక్కటే కనిపిస్తున్నదా? చాలా కనిపిస్తున్నాయి. కానీ అవి దేవునివి కావు, దేవుని శరీరాలు కావు అవి. కానీ ఆయన మాత్రం ఒక్కటే సంఘాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఆయన శరీరం ఒక్కటే, ఆయన వధువు ఒక్కతే. కాబట్టి సంఘం ఒకటే, శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే. ఆ ఆత్మయే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక హల్లెలూయా. అన్ని ఒకటే, ఆత్మయు ఒకటే, ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. మనమందరము దేని కొరకు పిలువబడ్డాము? ఒక్కటే నిరీక్షణ. హల్లెలూయా. మన ప్రభు ప్రార్థించాడా ఏమని? తండ్రి, వీరి వాక్యం ద్వారా నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని. మనమందరం అపోస్తల బోధనలో మరి నిరీక్షణ కలిగి ఉండేదానికి, విశ్వాసం కలిగి ఉండేదానికి. హల్లెలూయా. నిరీక్షణలు కూడా ఎన్ని ఉన్నాయి? ఒక్కటే నిరీక్షణ ఉన్నది, అదే అపోస్తల బోధ ఉన్నది. హల్లెలూయా. నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. చూడండి, ఇక్కడ చాలా లేవండి, అన్ని ఒక్కొక్కటే. హల్లెలూయా. ఇవి దేవుని యొక్క సంఖ్యలు ఇవి. కాబట్టి 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఆయన సంఘము ఏ విధంగా ఒక్కటే ఉన్నదనేది ఆయన మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే. ప్రభు, చాలా మంది ప్రభువు లేరు, మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు. అందుకే ఆయన 13వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నన్ను మీరు ప్రభు అని పిలుస్తున్నారు, ప్రభు అని బోధకుడని పిలుస్తున్నారు. కాబట్టి ప్రభువును బోధకుడని నేను మీ పాదములు కడిగినడలా మీరును ఒకరి పాదములు కడగవలసినదే. కాబట్టి పాత నిబంధనలు ఆయన ప్రభు అయిన యెహోవాగా పిలువబడ్డాడు, కానీ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. కాబట్టి పాత నిబంధనలు ఉన్న ప్రభువే కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. కానీ లోకానికైతే చాలా బాప్తిస్మాలు ఉన్నాయి. తండ్రి కొరకు ఒకసారి, కుమారుడి కొరకు ఒకసారి, పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి. కానీ మనకు ప్రభు ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, తండ్రి కుమారు నామైనా పర్వాలేదు, యేసుక్రీస్తు నామైనా పర్వాలేదు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? బాప్తిసం ఒక్కటే. ఆ ఒక్కటేది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. అపోస్తల కార్యం 2:35 ఏం చెప్పబడుతున్నది? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ప్రతివాడు, ఎవ్వరు కూడా బాప్తిస్మాన్ని ఆ ఒక్కటిని మార్చేదానికి వీల్లేదు. కాబట్టి ఆ యొక్క పౌలు గారు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నింపబడి ఎఫెసీలు ఎవరు? జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో ఎన్నిక చేయబడిన వారు. ఎన్నిక చేయబడిన వారికి అన్ని ఒక్కొక్కటే ఉన్నాయి, కానీ ఎన్నికలో లేని వారికి బహుళత్వం ఉన్నది. కానీ మనం జగత్ పునాది వేయబడక ముందే ఎన్నిక చేయబడిన వారం. మీరందరూ నమ్ముతున్నారా? అందుకొరకే మరలా మనం పౌలు గారి యొక్క పునాది మీదకి వచ్చాం. మరలా మనం ఆ తండ్రుల బోధ వైపు తిరిగాం. అందుకే మనం ఒకే బాప్తిస్మాన్ని నమ్ముతున్నాం, మనం ఒకే దేవుని నమ్ముతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, కిందికి చదవండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు సంఘ శాఖల వాళ్ళని అడగండి, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అని అంటారు. కానీ బైబిల్ ప్రకారం అలాగా లేదండి.
ఉన్నది ఒకే ఒక విశ్వాసము, అదే అపోస్తలులో ఉన్న విశ్వాసము. మరి పౌలు గారు యేసే క్రీస్తు అని నమ్మాడు. ఇప్పుడు మనం కూడా ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఈ క్రీస్తే ఆ యేసే ఉన్నాడు, ఆ యేసే క్రీస్తు ఉన్నాడు, ఆయనే ప్రభువై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే ఆత్మై ఉన్నాడు, ఆయనే ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఇదంతా లోకం కోల్పోయింది. అయితే సహోదరుడా, దేవుడు తన యొక్క సంఖ్యాశాస్త్రము ద్వారా ఆయన తన మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ సంఖ్యల దగ్గరికి ఆయన తన వధువును నడిపిస్తున్నాడు. కాబట్టి వధువు ఆయనకు మహిమ చెల్లించగలదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంకా 6వ వచనం చదివారా? చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి భూమి పైన ఉన్న ప్రజలందరి యొక్క తండ్రి ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ దేవుడైతే ఉన్నాడు ఇప్పుడు ఆయన అందరిలో వ్యాపించి, అందరిలో అంటే తన ప్రియమైన వధువులో, అందరిలో అనగా తన ప్రియమైన వధువులో, అందరిలో అంటే లోకం అందరిలో లేడు ఆయన. అయితే ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఆయన సంఘం ఎవరైతే ఉన్నారో, ఆయన శరీరం ఒక్కటే ఏదైతే ఉన్నదో, ఆ వధువు ఏదైతే ఉన్నదో వారిలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం చూసుకోండి, ఒకరు నిలబడి నేను అటు ఇటు తిరిగినప్పుడు దాన్ని మారుస్తూ ఉండండి. తర్వాత మనము 6 వరకు అయిపోయిందా? ఓకే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా రెండో వాడు కాని అద్వితీయుడు, అంటే రెండో వాడు కానివాడు, రెండోది కానివాడు, కేవలం ఆయన ఒక్కడే. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ వధువా వినుము, మన ప్రభు ఒక్కడే. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. రెండో దేవుడు కానివాడైన, రెండో వాడు కానివాడైన అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అనగా ఆయన ఒక దాన్ని కోరుతున్నాడు. ఆయన అంటే ఆయన నీ హృదయంలో మొదటి స్థానాన్ని కోరుతున్నాడు. ఆయన ఒకటే ఉన్నాడు, ఆయన ఒకటో స్థానాన్ని కోరుతున్నాడు. ఆయన మొదటి స్థానాన్ని కోరుతున్నాడు. నేను మొదటి వాడను కాబట్టి అన్నిట్లో ఆయన ప్రధాన భాగాన్ని కోరుతున్నాడు. ఆదాములో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరాడు. ఈరోజు ఆయన తన వధువులో ప్రధాన భాగంగా ఉండగోరుచున్నాడు. అందుకొరకే విలియం బ్రెన్హామ్ తన జీవితంలో ప్రధాన భాగంగా వాక్యమును మాత్రమే ఉంచాడు. కాబట్టి దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఆయన మొదటి వాడై ఉన్నాడు. కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. సగం ప్రేమించేది కాదు, ఏదో 90% ప్రేమించేది కాదు. నీవు 100% దేవుని ప్రేమించాలి. నీవు పూర్తిగా దేవునికి సరెండర్ అవ్వాలి. నీ పుర్రెతో, నీ తెలివితో నువ్వు చేసే ఆరాధనను దేవుడు అస్సలు అంగీకరించడు. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. అదే పూర్ణ హృదయం అనంటే అదే అక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. ఆ తర్వాత మరి పరలోకానికి మార్గం ఎన్ని ఉన్నాయి? హల్లెలూయా. ఒక్కటే మార్గం ఉన్నది. అందుకొరకు ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే కేవలం వాక్యం ద్వారా మాత్రమే. నిజమేనా? నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు ఆయన. పరలోకానికి మరియు ఆ యొక్క మానవునికి మధ్యలో మరి ఉన్న నిచ్చెన ఆయనే ఉన్నాడు. కానీ మధ్యలో కొన్ని నిచ్చెనలు చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఏ నిచ్చెన అది? బ్యాప్టిస్ట్ అనే నిచ్చెన, హల్లెలూయా, పెంతెకోస్తు అనే నిచ్చెన, ప్రెస్బిటేరియన్ అనే నిచ్చెన. ఈ నిచ్చెనల ద్వారా మనం పరలోకానికి
వెళ్ళలేం. కానీ ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. కాబట్టి దేవుని కుమారులు ఎట్లా పైకి వెళ్ళాలి? దేవుని కుమారునికి పైగా. ఇదే నిచ్చెన, యాకోబు యొక్క నిచ్చెన ఇదే. ఆయన కలలో చూశాడు. ఆయన ఆ నిచ్చెన పైనుంచి వారు ఎక్కడం దిగడం చూశాడు. ఆయన వధువు ఎత్తబడ్డ చూశాడు. ఆయన వధువు భూమి మీదకి దిగేది చూశాడు ఆయన. కాబట్టి ఒక్కటే మార్గం ఉన్నది. కానీ ఈరోజు దయ్యం ఏం చేసింది? నానా రకాలైన మార్గాలను చూపిస్తున్నది. మీరు ఆ సంఘానికి వెళ్ళినా పరలోకానికి వెళ్తారు, ఆ సంఘానికి పోయినా పరలోకానికి వెళ్తారు. మేము కూడా యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నామని మరి దయ్యము కొత్త పాట పాడుతూ ఉన్నది. కానీ ఏ చర్చి గుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కానీ మనం ముందుగా ఎందుకు నిర్ణయించబడ్డాం? ఒకే ఒక మార్గం గుండా, అదే దేవుని వాక్యం గుండా. నేనే మార్గము సత్యము జీవము. జీవము వాక్యములో మాత్రమే ఉన్నది. ఆ యొక్క సత్యము వాక్యంలో మాత్రమే ఉన్నది. వాక్యం తప్ప వేరొకటి నిన్ను పరలోకానికి తీసుకొని పోదు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే వాక్యంలో ఇలాగ రాయబడి ఉందని చెప్పరు వాళ్ళు. మా అయ్యగారు ఇలాగ చెప్పాడు, మా అమ్మగారు ఇలాగ చెప్పింది, నీ అయ్యగారు ఇలాగ చెప్పాడు అనేది చెల్లదు. మా సంఘం ఇట్లే చేస్తుంది, అది చెల్లదు. మా అమ్మగారు ఇట్లా చెప్పింది, అది చెల్లదు. కానీ ఏది చెల్లేది? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇదిగో పౌలు గారు ఇలాగు సెలవిచ్చాడు, పేతురు ఇలాగు సెలవిచ్చాడు, దేవుడు ఇలాగు సెలవిచ్చాడు. అదొక్కటే చివరి వరకు నిలిచేదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రియమైన సంగమా, దేవుడు మన యొక్క మనోనేత్రాన్ని వెలిగించి ఈ రాత్రి నిజంగా వాక్యాన్ని చూసే కరుణనిచ్చాడు ఆయన. తన దగ్గర ఉన్న ఆ వేడి కాటుకనిచ్చాడు ఆయన, వేడి నూనెనిచ్చాడు ఆయన. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. హల్లెలూయా. సరే, మరొక మాట మనం చూద్దాం. ఆ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. 32-39. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను. నేనే దేవుడను. ఎవరంటున్నాడు? రెండో ఆయన కాదు, మూడో ఆయన కాదు. ఎవరైతే ఒకే ఒక దేవుడు ఉన్నాడో. హల్లెలూయా. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. కానీ అయినా కానీ ఈ లోకంలో ఉండే క్రైస్తవులకు బుద్ధి వస్తుందా? ఈ వాక్యాన్ని వారు చదువుతారు కానీ వారు గ్రహించురు. వారు విందురు, నిత్యము వినుచుందురు, చూచుందురు గాని హల్లెలూయా వారు గ్రహింపరని అన్నాడు ఆయన. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే. హల్లెలూయా. ఇప్పుడు మృతి నొందించువాడెవరు? ఏ దేవుడైతే మనం తయారు చేశాడో ఆయనే మృతి నొందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే. హల్లెలూయా. కాబట్టి చదవండి. నా చేతిలో నుండి విడిపించువాడెవడనో లేడు. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాటను. మృతి నొందించువాడును, బ్రతికించువాడును నేనే. అది లాజరు చనిపోయినప్పుడు బ్రతికించింది ఎవరు? ఏ దేవుడైతే పాత నిబంధన ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతున్నాడో ఆయనే ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. లేదా లాజరును ఏ దేవుడైతే లేపాడో ఆయనే ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? లాజరు బయటికి రమ్మని చెప్పింది ఎవరు? రెండో దేవుడా, మూడో దేవుడా? కానీ ఇప్పుడు సంఘ శాఖలో ఉండే పెద్ద పెద్ద అయ్యగారులు మీరు అడగండి, ఆయన రెండో దేవుడు పంపించిన ఆయన. కానీ అక్కడే వారు మరి పొరపాటుగా ఉన్నారు, లేదా వారు మోసపుచ్చబడుతూ ఉన్నారు. నిజమేనా? ఈ రాత్రి మీరు వాక్యాన్ని గ్రహిస్తున్నారా? సరే, ఇప్పుడు ఒకటి అనేది అక్షరాలు అది దేవుని చూపిస్తూ ఉన్నది. ఆ ఒక్కటిని తన వధువును చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఒకటి అయిపోయిందా? ఇప్పుడు రెండో దాని గురించి మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండము 2
మరియు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నిజమేనా? మరి నరుడు ఒంటరిగా ఉండకూడదు, కానీ ఇద్దరుగా ఉండాలి, భార్య మరియు భర్త. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉండాలి? 2వ అధ్యాయంలో ఆయన మరి ఇద్దరిగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన అధ్యాయం కూడా ఎన్నోది? అది 2వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఓకే. తర్వాత 1వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండం 1:26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు దేవుడు కూడా ఇప్పుడు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయన ఒక సావాసాన్ని కోరాడు. ఆయన తన వలె ఉండే ఒక మరి బిడ్డలను ఆయన తయారు చేయాలనుకున్నాడు. ఆయన తన ప్రజలను ఆయన తయారు చేయాలనుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన పోలికయే ఆదాములో పెట్టాడు. ఆయన దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. ఆయనను ఆరాధించే ఎందరో దేవదూతలు ఉన్నారు అక్కడ, కానీ ఇప్పుడు ఆయన తన పోలికలో ఉండి తన సొంత ప్రజలను తయారు చేయాలనుకున్నాడు. ఆయన ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు, దేవుడు హల్లెలూయా, దేవుడు ఒకటి ప్లస్ తన స్వరూపమందు నరుని సృజించెను. ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన ఆదామును అదే పోలికలో చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు 2 వస్తున్నాయా? అలాగని ఇప్పుడు ఆదాము ఒక్కడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆదాము నుంచి ఆయన అవ్వని తీశాడు. ఆయన 2 వచ్చిందా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆయన పోలికలో ఇప్పుడు ఆయన నరుని సృజించాడు. ఆయన దేవుడు మరియు ఆరాధికుడు, దేవుడు మరియు దేవుని కుమారుడు. ఇది 2వ సంఖ్యను చూపిస్తున్నదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరి ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 15వ వచనం. మరి మనం అక్కడ చూస్తాం, 2 లేదా 3 యొక్క సాక్ష్యము అంగీకరించబడును, స్థిరపరచబడును. 19:15 ఎంతమంది సాక్షులు కావాలి? ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చేగాని, ఏ పాపమును గూర్చేగాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఒక సాక్షి యొక్క సాక్ష్యం అంగీకరింపకూడదు. హల్లెలూయా. 2 సాక్షుల మాట మీదనైనను, 2 సాక్షులు. ఇప్పుడు సాక్షులు ఎంతమంది కావాలి? 2 కావాలి. 2 అనేది అది కొత్త. 2 అనేది మరి 2 సాక్షులై ఉన్నారు, నేను నా తండ్రియు మరి అని చెప్పాడు ఆయన. అది 2 ఉన్నది. లేకపోతే పాత నిబంధన, కొత్త నిబంధన, అది 2 ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన తన శిష్యులను ఏ విధంగా పంపించాడు? 2 పంపించాడు ఆయన. అది మరి నిజంగా ఒకరికొకరు వారు తోడై ఉన్నారు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి దేవుడు 2 వారికి ఆయన సేవకు పంపించాడు ఆయన. ఒకవేళ ఒక ఆయనకి ఏదన్నా అనారోగ్యం చేసిందా, మరొక ఆయన అతడిని లేవనెత్తి అతనికి బాగోగులు చూసుకుంటాడు. అదే ఒంటరి వాడైతే మరి అతని పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి ఆయన పంపించేటప్పుడు ఎట్లా పంపించాడు? 2 పంపించాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ తర్వాత మనం 18వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. మత్తయి సువార్త 18:19 త్వరగా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. భూమి
మీద మీరు వేటిని బంధింతురో ఆ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తలు ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రార్థన? నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే కాదు ఇప్పుడు. కాబట్టి కుటుంబం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకంలో దాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు ఆయన. అదే అంటున్నాడా? హల్లెలూయా. అందుకొరకే మనము ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసేది అందుకొరకే. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను మనం వేడుకునే దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల భూమి పైన ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని. అది ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, ఏకస్వరంతో ప్రార్థన చేసినప్పుడు అది దేవుని వలన మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రార్థనలు ఇప్పుడు ఏం కావాలి? ఇద్దరు ఏకం కావాలి. ఆదాము అవ్వ మరి వారు ఇద్దరు కాదు కానీ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. ఇద్దరు ఎక్కడైతే ఏకీభవిస్తారో, ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానడు ఆయన. ఉండడం అంటే దాని అర్థం ఏంటిది? ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అంటే ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని ఆయన మరి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన. నిజమేనా? నమ్ముతున్నారా? అలాగనే దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఆది కాండంలో ఆయన 1వ అధ్యాయంలో కింది జలాలని పై జలాన్ని ఆయన వేరుపరిచాడు ఆయన. హల్లెలూయా. చీకటి వేరే, పగులు వేరై ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. కింది జలాలను ఆయన పై జలాలను వేరుపరిచాడు, చీకటిని వేరుపరిచాడు, వెలుగును వేరుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం 3 దగ్గరికి వద్దాం. మరి సరే, 3వ సంఖ్య దేవుడు మరి 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. సార్ చూసుకోండి, అది మరి రికార్డ్ అవుతుందో లేదో. 3 అనేది ప్రవక్త అన్నాడు. 3 పరిపూర్ణత లేదా సంపూర్ణత. హల్లెలూయా. 3 అనేది పరిపూర్ణత లేదా సంపూర్ణత ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు తండ్రిగా ఉన్నాడు ఆయన, కుమారుడిగా ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన ముగ్గురు కాదు. ఇప్పుడు ఆయన తండ్రి అయి ఉన్నాడు, దేవుడే కుమారుడై ఉన్నాడు, దేవుడే పరిశుద్ధాత్మై ఉన్నాడు. కానీ ఆయన ముగ్గురు కాదు. ఇవి తండ్రి అనేది ఆయన యొక్క కార్యాలయమై ఉన్నది. ఇదేంటిది? కార్యాలయము, దేవుని యొక్క కార్యాలయం. కుమారుడు అనేది ఆయన యొక్క కార్యాలయం, పరిశుద్ధాత్మ అనేది ఆయన యొక్క ఆఫీస్ అయి ఉన్నది. ఇవి 3 అనేది దేవుని యొక్క ఆఫీసులను చూపిస్తున్నది. ఆయన ఒక కాలంలో తండ్రిగా పనిచేశాడు, మరొక కాలంలో కుమారుడుగాను, ఇప్పుడు ఆయన తన వధువులో పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి 3 అనేది అది దేవుని యొక్క ఆఫీసులను చూపిస్తున్నది. కానీ ముగ్గురు దేవుడు అని దాని అర్థం కాదు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుడు మరి ఆ యొక్క భూమిలో ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు. వింటున్నారా అందరూ? 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు ఆయన. అలాగనే యోనా కూడా ఆ చేప గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు ఆయన. అది 3 ఆ యొక్క సంఖ్యను చూపిస్తున్నది, పరిపూర్ణతను చూపిస్తున్నది. సరే, ఆ తర్వాత మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? ముగ్గురై ఉన్నారు. మరి అలాగనే మనం కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం? ప్రాణము, ఆత్మ, దేహము. మనం ఏ విధంగా ఉన్నాం? 3 ఆఫీసులాగా ఉన్నాం మనం. ప్రాణము, ఆత్మ, దేహము. హల్లెలూయా. అందరు వింటున్నారా?
అలాగనే ఆయన గెత్సేమనే తోటలో ఆయన 3 సార్లు ప్రార్థించాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేని కొరకు? మన ప్రాణాత్మ దేహములు విడిపించబడేదానికి మన కొరకు ఆయన ప్రార్థించి ఉన్నాడు. అలాగనే ప్రత్యక్షపు గుడారంలో మరి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి. ఏం సార్? ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటి తండ్రి భాగం, రెండోది కుమారుని భాగం, మూడోది పరిశుద్ధాత్మిక భాగం. మరి ఒకటి చెప్తారా? ఆవరణము, హల్లెలూయా. రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము, హల్లెలూయా. కాబట్టి ఇది 3ను చూపిస్తున్నది, దాని కార్యాలయాన్ని చూపిస్తున్నది. అలాగే నోవా యొక్క ఓడకు మరి ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు, కింది అంతస్తు, పై అంతస్తు, ఇంకా మధ్యలోది. నిజమేనా? కాబట్టి నోవా 3 అంతస్తులుగా ఆ యొక్క ఓడను కట్టి ఉన్నాడు. ఆ ఓడ ఎవరిని చూపిస్తున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తున్నది. ఆ ఓడ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 3 అనేది మీకు అర్థమవుతున్నదా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుడు మరి 3లో పరిపూర్ణుడై ఉన్నాడు ఆయన. అలాగని ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం? మన థియోఫనీ దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఇప్పుడు మనం మట్టి దేహంగా ఉన్నాం. ఒకరోజు ఆ థియోఫనీ వచ్చి దేహం పైన కప్పుకున్నప్పుడు మనం మహిమా దేహంగా మారుతాం. థియోఫనీ శరీరము, మహిమా శరీరము, మనం 3గా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మన బైబిల్లో మనం చూస్తాం. ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసమును నిరీక్షణ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మొదటిది ఏంటిది? విశ్వాసము, విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ. ఈ 3ను నిలుచును. ఈ 3ను నిలుచును. హల్లెలూయా. ఆ రోజు ఆయన రూపాంతరపు కొండపైన తండ్రి మహిమ గలవాడై ఉన్నప్పుడు చూసింది ఎవరు చెప్పండి? ఈ 3 మాత్రమే. పేతురు విశ్వాసమై ఉన్నాడు, యాకోబు నిరీక్షణై ఉన్నాడు, యోహాను ప్రేమై ఉన్నాడు. ఈ 3 మాత్రమే. మిగిలేది చివరికి ఏందట? నువ్వు ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ నిలబడవు గాని చివరికి నిలబడేది 3 మాత్రమే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. హల్లెలూయా. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్తారా? మరి ఒకసారి 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. అందులోనే పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడుతున్నా. మనము సంఘ శాఖలో ఉన్నప్పుడు అన్ని పిల్ల చేష్టాలు చేశాం. దేవుడు 3 అంటే 3 అని నమ్మాం. క్రిస్మస్ 25 అంటే 25 చేశాం. ఈస్టర్ ఎండాకాలం అంటే ఎండాకాలం చేశాం. అవన్నీ పిల్ల చేష్టాలై ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికీ మీరు చూడండి, పెద్ద ₹1 కోటి పెట్టి పెద్ద ఇది బైబిల్ కాలేజీ కట్టుకున్నారు. అందులో అన్ని ఏంటిది? పిల్లకాయలు కూడా అది సామాన్యంగా అర్థమైపోయే కార్యాలు. మరి తండ్రి అనగానే తండ్రి అని చదివేది. చదువు వచ్చినవాడు ఎవడైనా సరే తండ్రి అనే చదువుతాడు, కుమారుడు అనే చదువుతాడు, పరిశుద్ధాత్మ. కానీ అందులో నువ్వు అక్షరాన్ని చదువుకుంటూ పోయే దాంట్లో మర్మం ఏమున్నది? కానీ పౌలు గారు అన్నాడు, దైవ భక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు శరీరుడిగా ప్రత్యక్షమాయెను, లోకమందు నమ్మబడెను. హల్లెలూయా. ఆయన ఆరోణమై తేజోమయుడాయను. నిజమైన మరణ. ఆయన అగ్ని స్తంభంలోనికి మారిపోయాడు ఆయన. కానీ ఈరోజు పిల్ల చేష్టాలు చేస్తూ ఉన్నారు బైబిల్ కళాశాలలు కట్టుకొని. కానీ వారు మాట్లాడినప్పుడు చాలా నవ్వొస్తూ ఉంటుంది. సరే చదవండి సార్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను చిన్న పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని. పిల్లవాని వలె తలంచి తిని. పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై ఇప్పుడు మనల్ని ఒక పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చింది. ఏది? ఆయన ఎట్లయితే ఉన్నాడో నా పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణై ఉండేదారు. నిన్ను పరిపూర్ణతలోనికి పెద్దవానిగా మార్చినది ఏది? ఈ వర్తమానము.
హల్లెలూయా. ఈ పక్షిరాజు వర్తమానమై ఉన్నది, నిన్న ఆ పరిపూర్ణతలోనికి ఎదిగించినది. నిజమేనా? ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేష్టలు మానవేసి తిని. ఇప్పుడు మనం సంఘ శాఖల యొక్క పిల్ల చేష్టలన్నీ మానేశాం. ఇక సంఘ శాఖల వలె మనం ప్రవర్తించడానికి లేదుగా. ఇక ఇద్దరంటే ఇద్దరని నమ్మడం, ముగ్గురంటే ముగ్గురని నమ్మడం, ఇవన్నీ పిల్లకాయలు చేస్తలు ఇవి. కానీ ఇప్పుడు మనం ఎదిగి ఉన్నాం, పరిపూర్ణతకు వచ్చి ఉన్నాం, ఆయన వలె మనం మారి ఉన్నాం. యేసుక్రీస్తు కలిగినట్టు ప్రత్యక్షతను మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండమని అన్నాడు. పౌలు గారు అదే కలిగి ఉన్నామన్నాడు. నిజమైన పౌలు గారు అదే కలిగి ఉన్నాడు, మళ్ళీ కూడా అదే కలిగి ఉన్నామని చెప్పాడు ఆయన. మన ప్రవక్త అదే కలిగి ఉన్నాడు, మనము అదే కలిగి ఉన్నాము. మనం ఒక పరిపూర్ణతలోనికి వచ్చి ఉన్నాం. ఆ పరిపూర్ణతలోనికి, ఆ సంపూర్ణ మానవుని యొక్క పరిపూర్ణ మానవుని యొక్క సారూప్యములకు మార్చినది ఏదనగా ఈ గడియ వర్తమానము, ఈ గడియ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచినగా చూచుచున్నాము. నిజమేనా? ఇప్పుడు ఎట్లా ఉన్నది వర్తమానం వచ్చాక? చాలా స్ప్రైట్ కంటే ఇది క్లియర్ గురు. ఇప్పుడు వర్తమానం చదివినప్పుడు నీకు దేవుడు మరి స్పష్టంగా అర్థమవుతున్నాడు, బాప్టిజం నీకు స్పష్టంగా అర్థమవుతున్నది, లోకం నీకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇప్పుడు నువ్వు చాలా అద్దంలో క్లియర్గా చూసినట్టుగా చూస్తూ ఉన్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. హల్లెలూయా. ఆ వర్తమానం ఎవరో కాదు, ఆ వర్తమానం నీవై ఉన్నావు. ఇప్పుడు వర్తమానం నువ్వు ఒకటవుతున్నావు. అద్దంలో మనం ఎవరిని చూసాం సార్? అద్దం ముందు మనం నిలబడినప్పుడు వేరేవాడు కనిపిస్తాడా? ఏమండి? ఎవరిని చూడడానికి పోతాం మనం? అద్దం దగ్గరికి ఎందుకు పోతాం? ఇప్పుడు వర్తమానంలో ఎవరున్నారు? అది నీవే. ఆ బాలుడు లేక తన అక్కగారింటికి పోయినప్పుడు మెట్లెక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అద్దంలో వాడు ఎప్పుడు అద్దం ముఖం చూడనోడు వాడు, కానీ అద్దంలో వాడు ఒక అడుగు ముందుకేస్తున్నాడు. ఈడు వేసినప్పుడు అందులో కూడా వాడు అడుగు వేస్తున్నాడు. మళ్ళా చేయి ఊపినప్పుడు అందులో అద్దంలో ఉండేవాడు కూడా చేయి ఊపుతున్నాడు. అప్పుడు ఆయన గట్టిగా అరిచి, అమ్మా అది నేనే. హల్లెలూయా. ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఎవరో కాదు, అది నేనే. ఆ వాక్యం ఎవరో కాదు, అది నేనే. హల్లెలూయా. ఆయన తన సొంత పోలికలో చేశాడు. ఆయన ఈ వర్తమానం వచ్చిన తర్వాత నీవెవరో గుర్తింపజేసింది. నిజమేనా? ఇప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు ముఖాముఖిగా మనం చూస్తున్నాం. ఆ మాటకు పరిపూర్ణత వచ్చిందా? పౌలు గారు ఆ రోజు రాశాడు, కానీ దాని పరిపూర్ణత ఇప్పుడు మన కాలంలో వచ్చి ఉన్నది. దేవుని యొక్క 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మములు సమాప్తమగును. హల్లెలూయా. ఇప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను. అంటే పౌలు గారి కాలంలో 7 ముద్రలు ఇప్పబడలేదు కాబట్టి ఆ కాల ప్రజలు కొంత మట్టికే ఎరిగి ఉన్నారు. కానీ ఇప్పుడైతే మనం సర్వం A to Z, అల్ఫా ఒమేగా, ఆయన మొదటి వాడు కడపటి వాడు, ఆయన సంపూర్ణంగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఈరోజు మనం అన్నిటిని సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. హల్లెలూయా. కాబట్టి ఈ 3 మాత్రమే ఆ యొక్క మరి రాకడలో కలుసుకునేవి. తండ్రి మహిమగల వాడై వచ్చినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాత్రమే నిలబడుతుంది. ఇక మిగతాది కపటము, డంబము, అసూయ, ఈ కపటాలు ఏవి ఆగవండి. రాకడలో కలిసేదేదనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాత్రమే. కాబట్టి ఇదొక్కటే నేను పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చేది. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసంలో ఎదగాలి, నిరీక్షణలో ఎదగాలి, ప్రేమలో మనం ఎదగాలి. ఈ 3 మాత్రమే ఆ రూపాంతరపు యొక్క 2వ రాకడను వారు చూశారు, తండ్రి మహిమను వారు చూశారు. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? సరే, ఆ తర్వాత మనం చూద్దాం. మరి మొదటి ముద్ర 10వ పేరాలో మనం చూద్దాం. మరి బైబిల్లో కూడా ఎన్ని నిర్గమాలు ఉన్నాయి? నిర్గమములు ఎన్ని? మొదటి నిర్గమాన్ని జరిగించింది ఎవరు? మోసే. 2వ నిర్గమం ఎవరు? ప్రభు అయినా. 3వ నిర్గమం బ్రహ్నాం గారేనా? ధైర్యం లేదా సార్? 3 నిర్గమాలు ఉన్నాయా?
ఒకటి మోసే ద్వారా జరిగింది. మరి మోసే ఏం చేశాడు? ఐగుప్తులో నుంచి ఒక దేశంలో నుంచి మరొక దేశానికి నడిపించాడు. మరి ప్రభు ఏం చేశాడు? ఆ పరిశీల మతంలో నుంచి ఆయన తన వాక్యం వైపు లాగాడు. ఆయన విలియం బ్రెనామ్ ఏం చేశాడు? సంఘ శాఖల్లో నుంచి మనల్ని మరలా తిరిగి వాక్యం దగ్గరికి నడిపించాడు. ఆయన ఆ తండ్రుల బోధ వైపు నడిపించాడు ఆయన. కాబట్టి 3 మరి పరిపూర్ణత ఉన్నది. మరి చివరి నిర్గమంతోనే ఇది ముగించబడినై ఉన్నది. హల్లెలూయా. మరి 3 ఈడ్పులు ఉన్నాయి. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడో ఈడ్పు అయి ఉన్నది. 3 ఈడ్పులు ఉన్నాయా? సరే, మరి నేను చదువుతాను చూడండి. మొదటి ముద్ర 10వ పేర, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక సంఘము మరియు ఒక వధువు ఉన్నదని. ఎన్ని ఉన్నాయి? ఒక సంఘము మరియు ఒక వధువు. ఒక సంఘము మరియు ఒక వధువు ఉన్నదని మనసులో మీరు జ్ఞాపకం ఉంచుకొనుడి. మీరు ఎల్లప్పుడూ 3ను 3గా లెక్కించుకొనవలేను. 4 తప్పు. 4 అనేది తప్పు. అది లోకం యొక్క సంఖ్య ఉన్నది. మరి వాడు ఎన్ని గుర్రాల మీద ఉన్నాడు చెప్పండి? సాతానుడు ఎన్ని గుర్రాల మీద ఉన్నాడు? 4. ఒకటి తెల్లని గుర్రము, రెండోది ఎర్రని గుర్రము, మూడోది నల్లని గుర్రము, 4వది పాండుర వర్ణం. ఈ 3 కలిసితేనే 4వది అది మిక్స్డ్ అయి ఉన్నది. అదే పాండుర వర్ణము గలదై ఉన్నది. కాబట్టి 4 అనేది తప్పు. హల్లెలూయా. 4 తప్పు. 3లు 7. ఇప్పుడు మనం ఏం గమనించాం? ఆ యొక్క 3లు 7లు 10లు 12లు మరియు 24లు మరియు 40లు 50లు అవిచ్ఛిన్నమైన సంఖ్యలు. పరిశుద్ధ గ్రంథము మరియు దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆ సంఖ్యలలో ఆయన తన వర్తమానమును అందించును. మరియు ఆ సంఖ్యలలో నుండి ఏదో ఒకటి విడవబడి ఉన్న ఎడల మీరు జాగ్రత్తగా గమనించుడి. హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం 4వది వదిలిపెడదాం. సరే, బైబిల్లో 4 చూస్తే 4 సువార్తలు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి. నిజమేనా? ప్రతి ఆ యొక్క నల్లని గుర్రాన్ని, సరే 4 గురించి కూడా నేను కొద్దిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4 సువార్తలు. 5వ సువార్త ఎవరు? రికార్డ్ అవుతున్నదా? ఓకే. 4 సువార్తలు, 4 సంఖ్య, 4 సువార్తలు. 5వ సువార్త తల్లి అయి ఉన్నది. అలాగనే మనము 4 జీవులు చూస్తాం. అలాగనే మరి 4 గుర్రములు. ఒకటి తెల్లని గుర్రం, ఎర్రనిది, నల్లనిది, పాండుర వర్ణం. కాబట్టి మొదటి ఆ యొక్క తెల్లని గుర్రాన్ని ఎదుర్కోవడానికి సింహమాత్మ ఎదురుగా వెళ్ళి ఉన్నది. ఆ యొక్క ఎర్రని గుర్రాన్ని ఎదుర్కోవడానికి మనుష్య ముఖం వంటిది లేదా ఎద్దు మరి ఎదురుగా వెళ్ళి ఉన్నది. నిజమేనా? ఆ తర్వాత మరి 3వది ఏంటిది? నల్లని. దాన్ని మరి జయించడానికి ఆ మనుష్య ముఖం వంటి జీవి వెళ్ళి ఉన్నది. మరి 5వది 4వది పాండుర వర్ణం. దాన్ని జయించడానికి పక్షిరాజు వెళ్ళి ఉన్నది. ఇప్పుడు ఇదంతా కలగలుపు కాలమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని జయించాలంటే కేవలం పక్షిరాజు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి 4 జీవులు ఆ యొక్క 4 తప్పుడు ఆత్మలను జయించడానికి బయలు వెళ్ళి ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మనం చూద్దాం 5వది. దేవుడు ఏమై ఉన్నాడు? కృపై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంగ్లీష్లో రాసినప్పుడు గ్రేస్, ఆ తర్వాత ఫెయిత్. ఇంకా
ఈ విధంగా మనం ఇది 5 అనేది కృపా సంఖ్య ఉన్నది, 5 అనేది విశ్వాసమై ఉన్నది, 5 అనేది మరి దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఆ తర్వాత మనము 7వ దాన్ని చూద్దాం. మరి బైబిల్లో ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన నిజమేనా? అందుకొరకే మన మూలవాక్యాన్ని ఏం చదివాం? ఆయన 7వ దినాన తన పనంతట్లో నుంచి ఆయన విశ్రమించాను. ఒకసారి చదవండి ఆ మాటను, ఒకసారి చదవండి మనం చదివిన మూలవాక్యాన్ని. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా హల్లెలూయా, 7వ దినాన్ని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మానవుడు కేవలము 6 రోజులు మాత్రమే పనిచేయాలి. 7వ దినము అది ఆశీర్వదించబడిన దినం. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, హల్లెలూయా, నిజమేనా? ఏం చేయాలి? 7వ దినాన నీవు ఆరాధన కొరకు రావాలి. 7 అనేది ఆరాధన సంఖ్య ఉన్నది. ఎందుకు ఆయన ఆశీర్వదించాడనంటే, నీవు దేవుడు కలుసుకునే స్థలం అది. అక్కడ నువ్వు 6 రోజులు మాత్రమే చేసిన దానికి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు 7వ రోజు కూడా పనిచేసావనుకో, నీకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నీవు విశ్రాంతి దగ్గరికి రావాలి. సమస్త భారం ఇచ్చిన జనులారా నా యొద్దకు రమ్మని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు 7వ దినాన్ని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం అక్కడికి రావడం ద్వారా దేవుని ద్వారా మనం దీవించబడుతున్నాం. సరే, ఆ తర్వాత మనం చూస్తే బైబిల్లో 7 బలిపీఠములు. మరి ఎన్ని బలిపీఠాలు? 7 బలిపీఠములు. ఎందుకనగా మరి 7 సంఘకాలాల్లో దేవుడే బలి అయి ఉన్నాడు. మొదటి సంఘకాలంలో, రెండో సంఘకాలంలో మరి 3, 4, 5, 6, 7 ఇప్పుడు చివరి బలిపీఠం దగ్గర మనం ఉన్నాం. అలాగే ఇజ్రాయేల్కైనా ఎన్ని పండుగలు ఇచ్చాడు ఆయన? ఇజ్రాయేల్కు 7 బలిపీఠాలు ఇచ్చాడు. వారికి 7 పండుగలు ఇచ్చాడు ఆయన. 7వ దినమైన విశ్రాంతి దినమునిచ్చాడు ఆయన. హల్లెలూయా. అలాగనే బైబిల్లో ఏం చెప్పబడుతున్నది? 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వాలి. హల్లెలూయా. 7వ సంవత్సరం ఏం చేయాలి? కేవలం 6 దినాలు మాత్రమే పంటను వేయాలి. 6 సంవత్సరాలు మాత్రమే పంటను వేయాలి. కానీ 7వ సంవత్సరం భూమికి ఏం చేయాలి? విశ్రాంతినివ్వాలి. అంటే ఇప్పుడు మనం 6000 సంవత్సరాలుగా ప్రయాసపడుతూ ఉన్నాం. ఇప్పుడు 7వ దినమున విశ్రాంతి దొరకనై ఉన్నది. ఇది 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. 7వ దినమున మనం ఈ భూమి పైన, ఆ 7000 సంవత్సరంలో ఈ భూమి పైన మనం విశ్రాంతిలో ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇవన్నీ ముంగుర్తుగా దేవుడు చెప్పాడు. మరి 6 సంవత్సరాల భూమి పంటను పండించాలి, 7వ దినాన మీ భూమికి ఆయన విశ్రాంతి ఇవ్వాలని అన్నాడు ఆయన. ఇదంతా ఒక మాదిరిగా, ఛాయగా చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ 7 మహా గొప్ప విశ్రాంతి ఏదనగా అదే 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. ఇప్పుడు మనం 6000 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు 7లో మనం విశ్రాంతి పొందనై ఉన్నాము. ఈ భూమికి విశ్రాంతి రానై ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సరే, చూడండి ఒకసారి లేవియా కాండము 25వ అధ్యాయం 4వ వచనం. లేవియా కాండము 25వ అధ్యాయము 4వ వచనం. భూమికి మహావిశ్రాంతి కాలము. ఇప్పుడు దేన్ని చూపిస్తున్నది అది? చెప్పండి. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది భూమికి? 6000 సంవత్సరాలు. ఇప్పుడు ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళనే ఉన్నది? ఇది దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు భూమి అంతటా ఎదురు చూస్తూ ఉన్నది. దానికి విశ్రాంతి కావాలని కోరుతూ ఉన్నది. అది ఎప్పుడు? దేవుని కుమారుడు వచ్చినప్పుడు. అదే 1000 ఏళ్ల పరిపాలనలో అదే 7వ దినమై ఉన్నది. నిజమేనా? 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు. అందులో మీ చేను విత్తకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడే అక్కడ ఆయన పరిపాలన చేయనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు?
7 జతలను నీవు పరిశుద్ధమైన పక్షులను ఆ యొక్క జంతువులను ఆయన ఓడలోనికి తీసుకోమని చెప్పాడు ఆయన. నిజమేనా? ఆదికాండం 7వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండము 7వ అధ్యాయము 2-3 వచనాలు. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7. ప్రతిది ఆయన 7 అంటున్నాడు ఆయన. 7 అనేది పరిపూర్ణత అయి ఉన్నది, 7 అనేది సంపూర్ణత అయి ఉన్నది. 3 వరకు చదవండి. పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. నీ యొద్ద ఉంచుకొనుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే ఆ యొక్క ప్రత్యక్షత గుడారంలో మరి ఎన్ని సువర్ణ దీప స్తంభాలు ఉన్నాయి? 7. ఆ 7 అనేది దేన్ని చూపిస్తున్నది? చెప్పండి, దేన్ని చూపిస్తున్నది? 7 సంఘకాలములు. ఆ దీప స్తంభాలు ఏంటి? దేనికి సాదృశ్యం? 7 సంఘకాలములు. హల్లెలూయా. కానీ లోకానికి తెలుసా ఇవి? ఏదో దీపస్తంభం అంటే అట్లా పెడతారు, కానీ ఎక్కడుంది దీపస్తంభం? పట్టకరండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలం అక్కడ పెట్టి ఉంటారు, కానీ దాని యొక్క అర్థం వారికి తెలియదు. అక్షరాల అది పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క దీపస్తంభం 7 సంఘ కాలములకు ఇది సూచనగా ఉన్నది, ఛాయగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, 25వ అధ్యాయం 37 వచనం చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 37 వచనం. 25:37. దీపవృక్ష ప్రకాశము నుండి. ఇప్పుడు చూస్తున్నారా? ఇది మొదటి సంఘకాలం, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, తర్వాత 4, 5, 6, 7. ఆ విధంగా దేవుడు ఇది ఒక మరి మాదిరిగా వస్తు రూపకంలో వారికి ఇచ్చాడు. కానీ నిజ రూపాన్ని మనం కలిగి ఉన్నాం. నిజ రూపం క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. నీవు దానికి 7 దీపములు చేయవలెను. ఎన్ని దీపాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి ఇప్పుడు 7 దీపాలు ఏంటిది? 7 సంఘకాలములు. హల్లెలూయా. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చెప్పయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనము ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. చనిపోయి తిరిగి లేచింది ఎవరట? ఎవరైతే మొదటి వాడుగా ఉన్నాడో, ఎవరైతే కడపటి వాడుగా ఉన్నాడో ఆయనే మృతుడై తిరిగి లేచాడు. 2వ వాడు కాదు, 3వ వాడు కాదు. ఎవరైతే మొదటి వాడుగా ఉన్నాడో ఆయనే తిరిగి లేచాడు. చదవండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించి. తన కుడి చేతిలో ఏం పట్టుకొని ఉన్నాడు ఆయన? 7 నక్షత్రములు. ఇప్పుడు ఈ 7 ఉన్నాయా? ఇప్పుడు ఆయన తన చేతిలో ఆయన నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఆ 7 నక్షత్రాలు ఎవరిప్పుడు? 7 వర్తమానికులు. దేవుడు 7లో పరిపూర్ణుడై ఉన్నాడు. 7లో ఆయన సంపూర్ణత కలిగి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఆయన 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. అంటే వారు 7 సంఘకాలాల వర్తమానికులై ఉన్నారు. దేవుడు తన చేతిలో ఎవరిని కలిగి ఉన్నాడు? 7 సంఘకాలాల్లో ఉండే 7 వర్తమానికులను కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు తన వర్తమానాన్ని వారి ద్వారానే పంపించాలి ఆయన. ఏ పోపునో బిషప్నో ఏ పాస్టర్నో ఆయన కలిగిలేడు, కానీ ఏ హైదరాబాద్ సికింద్రాబాద్ లేకపోతే మరొకరినో ఆయన కలిగిలేడు, కానీ అక్షరాల 7 మాత్రమే కలిగి ఉన్నాడు. అంటే 7 దూతలే కాదు, కానీ ఆ దూతల యొక్క వర్తమానం కింద ఉన్న వారిని. హల్లెలూయా.
టోటల్గా ఈ 7 దీపస్తంభాలు ఏదో కాదు కానీ ఆ వర్తమానికులు మరియు ఆ వర్తమానం కింద ఉన్న ప్రజలే ఉన్నారు. ఒకవేళ 7 దూతలే ఉంటే మరి నువ్వు నేను ఎందుకు ఇక్కడ? అయితే ఆయన కుడి చేతిలో మనం ఉన్నాం. ఆయన కుడి చేతిలో ఇవ్వబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆ పుస్తకం ఎవరో కాదు, ఆ పుస్తకం వధువై ఉన్నది. అది 7లో పరిపూర్ణత ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. చదవండి సార్. నేను మొదటి వాడను కడపటి వాడను. మళ్ళీ అక్కడ ఎందుకండి? మరియు మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇందాక చదివారు ఇది. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. అది ఇప్పుడు ఏ సంగతి మనకు ఇప్పుడు తెలియాలి? 7 దీపస్తంభముల సంగతి. హల్లెలూయా. కాబట్టి సంగతి అందరికి తెలియట్లేదు ఇప్పుడు. ఇది కేవలం వధువు మాత్రమే తెలుసుకుంటున్నది. కానీ వాళ్ళు చూసేది ఏంటిది? ఇంట్లో ఫోటో పెట్టుకోవడం, లేకపోతే ఇంట్లో బైబిల్ పెట్టుకోవడం, అది మాత్రమే వారికి తెలిసింది. కానీ ఇప్పుడు దేవుడు ఏ సంగతిని రాయమంటున్నాడు? 7 నక్షత్రములు 7 సంఘములు గూర్చిన సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు. హల్లెలూయా. ఆయన కేవలం 7 సంఘాల మధ్యలో మాత్రమే ఉన్నాడు. ఆయన 7 దూతలను మాత్రమే కలిగి ఉన్నాడు ఆయన. ఇక మిగతా వారందరూ మరణపు దూతలై ఉన్నారు. కానీ ఈ చేతిలో ఉన్న 7 మాత్రమే జీవాన్నిచ్చే దూతలై ఉన్నారు. 7 ద్వారా మాత్రమే జీవమై ఉన్నది. ఈ 7 దీపాలు దేని కొరకు? వెలుగునివ్వడానికి. కాబట్టి ఆ 7 ఆత్మను కూడా ఆయన ఎందుకు కలిగి ఉన్నాడు? ఆయన ఆ యొక్క ఆత్మల ద్వారా మనల్ని వెలిగించడానికి వారు ఎలుగై ఉన్నారు. కానీ లోకానికి కేవలం ఈ భౌతిక సంబంధమైన దీపం తెలిసింది. కానీ ఆ ఆత్మ సంబంధమైన 7 ఆత్మలు ఎవరు? మొదటి ఆత్మ ఎవరు? రెండో ఆత్మ ఎవరు? మూడో ఆత్మ ఎవరు? 4 ఎవరు? 5 ఎవరు? 6 ఎవరు? 7 ఎవరు? వారికి తెలియదు. హల్లెలూయా. మొదటి సంఘం ఏంటిది? ఎఫెసు. రెండోది స్ముర్న. మూడోది పెర్గమ. 4వది తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లవోదికలో ఉన్నాం. లవోదిక ఒక దూత ఉన్నాడు. కానీ ఆ దూత ఎవరో వారికి తెలియదు. ఆయన కుడి చేతిలో ఉన్న ఆ నక్షత్రాలు ఎవరో తెలియదు. ఆ సంఘములు ఎవరో వారికి తెలియదు. హల్లెలూయా. కానీ వధువు ఆయన నీకు బయలుపరిచాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 5. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఏం నిలిచి ఉన్నది? గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను. గొర్రెపిల్లకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7. మరి అట్లాంటి విచిత్రమైన 7 కొమ్ములు గల గొర్రెపిల్ల ఉంటుందా సార్? ఇప్పుడు ఎవరు ఈ గొర్రెపిల్ల అంటే? చెప్పండి. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఏమున్నదట? 7 కొమ్ములను. 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఈ కొమ్ములు అనేవి దేనికి సూచన అనగా ఇది రాజ్యం యొక్క సూచన. ఆయనకి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 7 రాజ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. కొమ్ము అనగా శక్తి ఉన్నది. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి ఆయన ఈ 7 ఆయన తన యొక్క 7 రాజ్యాలను కలిగి ఉన్నాడు. ఆయన ఇదే ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘకాలాలై ఉన్నవి. నిజమేనా? దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన కొమ్ముల తర్వాత ఏం కలిగి ఉన్నాడు? 7 కన్నులు ఉండెను. 7 కన్నులు. ఒక కన్ను పౌలు గారు. చెప్పండి. పౌలు గారు. రెండో కన్ను ఐరేనియస్. మార్టిన్. తర్వాత లూథర్. మార్టిన్ తర్వాత కొలంబా. తర్వాత లూథర్, మార్టిన్ లూథర్. తర్వాత జాన్ వెస్లీ.
హల్లెలూయా. తర్వాత విలియం మ్యారియన్ బ్రెనహాం. హల్లెలూయా. ఇప్పుడు తెలుసా వీళ్ళకి ఇవి కన్నులు అంటే కన్నులు అని అనుకుంటున్నారు కానీ ఆయన ప్రతి కాలంలో ఒక కన్నును కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ కన్ను ఎవరో పౌలు ఎవరో కాదు కానీ ఆ కాలంలో ఉండే వధువు యొక్క కన్ను అయి ఉన్నాడు. మరి ఇక ఐరినేస్ ఎవరో కాదు కానీ ఆ కాలంలో ఉండే వధువుకు కన్ను అయి ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క కన్ను ఎవరంటే విలియం బ్రెనహాం. విలియం బ్రెనహాం లేకపోతే మనం కళ్ళు లేని కబోదులం బాబు. నాయన దేవుడు ముగ్గురు అంటే ముగ్గురని అనేటోళ్ళం, నలుగురు అంటే నలుగురు అనేటోళ్ళం. అరే రాత్రి కాదురా పగలే తీసుకోవాలంటే పగలే అనేటోళ్ళం. కానీ ఆయన ఒక కన్నును పంపించాడు. ఆయన కన్ను కాలంలో మనం ఉన్నాం. విలియం బ్రెనహాం అదే కన్నై ఉన్నాడు. అందుకొరకు ఈరోజు మనం తేటగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి, మరి గొర్రె పిల్లకు 7 కన్నులున్నాయి. కానీ సంఘ శాఖలకు తెలుసా ఇవి? కానీ సౌరుడా నీకు చదువు వచ్చినా రాకపోయినా ఆయన నీ కొరకు ఒక కన్నును పంపించాడు, 7వ దూతను పంపించాడు. ఈరోజు నువ్వు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాం. అందుకే దేవునికి మహిమ చెల్లిద్దామా. ఆ తర్వాత మరి జకరియా గ్రంథం చూద్దాం. మరి తీసుకోవచ్చా? ఓ పావు గంట తీసుకోవచ్చా? సరే, ఓకే. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. హల్లెలూయా. రాతి అంటే ఏంటిది? ప్రత్యక్షత. ఆ రాయి ఎవరో కాదు, ప్రభు అయినా, చేతి సాయం లేని రాయి. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజమేనా? ఆ రాతికి ఎన్ని కన్నులు ఉన్నాయి? ఏం సార్? 7. 7 నేత్రములున్నవి. ఆ నేత్రములన్నా కన్నులన్నా ఒకటేనా కాదా? ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 నేత్రాలు లేదా 7 కన్నులు. దాని చెక్కడపు పని చేయవాడును నేనే. సరే. ఆ తర్వాత మనము అందులో 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా 4:10. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయి యెహోవా యొక్క. సీసీ కెమెరా లాగా అటు ఇటు తిరుగుతున్నా నువ్వు ఒకవేళ సీసీ కెమెరా అది చుట్టూ తిరిగేదైతే నువ్వు ఇటు తిరిగినావు అనుకో నీకెళ్ళి తిరుగుతుంది, ఇటు తిరిగినావు అనుకో నీకెళ్ళి తిరుగుతుంది. కానీ ఇప్పుడు ఆయన సీసీ కెమెరాను కలిగి ఉన్నాడా? యెహోవా యొక్క ఏంటిదట? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. హల్లెలూయా. లోకమంతట ఆయన పంపించాడు ఆయన. మరి మొదటి నేత్రం ఎవరు? పౌలు గారై ఉన్నాడు. ఇది లోకమంతట పంపించబడింది. లేకపోతే ఆయనకి 7 కళ్ళు ఉండి లోకంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అటు ఇటు తిరిగి చూస్తున్నాడు, దాని అర్థం కాదు. ఆ యెహోవా లోకమంతట సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. యెహోవా పాత నిబంధనలో యెహోవాకు 7 కన్నులు ఉన్నాయి, కొత్త నిబంధనలోనేమో యేసుక్రీస్తుకున్నాయని దాని అట్లా అర్థం. ఆ పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకని డినామినేషన్ లాగా చూశారా ప్రియులారా? ఆ పాత నిబంధనలో యెహోవా దేవునికి 7 కన్నులు ఉన్నట్లయితే కొత్త నిబంధనలో కూడా 7 కన్నులు ఉన్నాయి. తండ్రికి ఎన్ని కన్నులు ఉన్నాయో కుమారుడికి అన్ని కన్నులు ఉన్నాయి. అదా? హల్లెలూయా. అది కానే కాదు సార్. ఆ పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ప్రకటన గ్రంథాన్ని జకరియా ముందే రాశాడు. లోకమంతట సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. హల్లెలూయా. మొదటి నేత్రం మనకు తెలుసు కదా, పౌలు, ఐరేనియస్, కొలంబా, మార్టిన్ కొలంబా, ఆ తర్వాత లూథరు, వెస్లీ, ఆ తర్వాత విలియం బ్రెనహాం. చదవండి. లోకమంతట సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలున్నట్టు చూచి. జెరుబ్బాబేలు చేతిలో ఏం ఉండాలి సార్? మేస్త్రి చేతిలో గుండు నూలు ఉండాలి, లేకపోతే గోడ కట్టలేడు. ఎట్లా పడితే అట్లా కట్టేస్తావు. అందుకొరకే దేవుడు గుండు నూలు పంపించాడు. హల్లెలూయా. అందుకొరకే నువ్వు నేను అటు ఇటు జారిపోకుండా వర్తమానం అనే గుండు నూలు వెంటనే తూకం వేయాలి.
సార్ మా అబ్బాయికి మరి మా పలానా అన్యురాలైన అమ్మాయికి పెళ్లి చేయవచ్చా? గుండు నూలు పెట్టి చూడు, తూకం రాదు. మేస్త్రి గారికి తూకం వస్తుందా? రానే రాదు. జెరుబ్బాబెలు చేతిలో ఏమున్నది? గుండు నూలు ఉన్నది. తండ్రి కుమార నామంలో బాప్తిసం పొందినవనంటే గుండు నూలు చూపిస్తుందా? గోడ తూకానికి వస్తుందా? అది రానే రాదు. అందుకొరకే జెరుబ్బాబెలు చేతిలో ఆ యొక్క నూలు దారంతో కూడిన ఆ గుండు నూలు ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మేస్త్రి దగ్గర మరి తాపి ఉంటుంది, తర్వాత గుండు నూలు ఉంటుంది, ఆ తర్వాత మూలమట్ట ఉంటుంది, అన్నీ ఉండాలి. ఎందుకంటే గోడ అటు ఇటు పోకుండా దానికి చక్కగా కట్టేదానికి. అందుకొరకే మరి మీ మేస్త్రికి అన్నీ ఉంటే దేవుడికి లేదండి. ఆయన గొప్ప దేవాలయాన్ని కడుతున్నాడు. ఆయన కొలతలు లేకుండా, పాడు పద్ధతి లేకుండా కట్టేస్తాడా? నోవాహుతో ఆయన పద్ధతి ప్రకారం కట్టమన్నాడు. ఆయన కిటికీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలన్నాడు. ఆయన ఒకే ద్వారం పెట్టమన్నాడు. ఆయన ఆ ఒక్క ద్వారం, అది దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారానే లోపలికి వెళ్ళాలి. దాన్ని తెరిచేది ఆయన, మూసేది ఆయన. కానీ ఈరోజు లోకం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండిపోయింది. వధువును అది అందుకోలేదు. హల్లెలూయా. సరే, లోకమంతడును సంచారంతో యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును. సంతోషించును. హల్లెలూయా. ఈరోజు మనకు సంతోషంగా ఉందా? అమ్మాయి ఆ సంఘ శాఖలో ఉన్నప్పుడు ఎత్తపడతామా లేదా, అదేమవుతుందో ఇదేమవుతుందో ఏ నిరీక్షణ లేకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు గుండు నూలు దొరికింది. ఇక గుండు నూలు ఉంటే ఇక చక్కగా పడుకోవచ్చు మనం. ఎందుకంటే దాని తూకం వేసుకోవడం, శుభ్రంగా విశ్రాంతి తీసుకోవడం. మనకి ఇప్పుడు తూకం దొరికింది. హల్లెలూయా. ఇక మనం ఏ చింతపడనక్కర్లేదు. నిజమేనా? అలాగనైనా వారికి 7 పండుగలు ఇచ్చాడు ఆయన. ఆ 7 పండుగలు 7 సంఘ కాలాలకు సాదృశ్యంగా ఉన్నది. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ పరుల పండుగ, పెంతకోసు పండుగ, బూరుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. నిజమేనా? ఈ 7 పండుగలు దేన్ని చూపిస్తున్నాయి? 7 సంఘకాలను చూపిస్తున్నాయి. మరి ఆయన ఆ 4000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టంగా 7 రొట్టెలు తీసుకొని ఆ 4000 మందికి పంచిపెట్టాడు ఆయన. అప్పుడు ఎన్ని గంపలు నిండా ఎత్తారు? 7 గంపలు. నిజమేనా? మరి 12 గంపల తర్వాత 7 గంపలు. ఆ 12 గంపలు ఎవరో కాదు కానీ 12 అపోస్తలులై ఉన్నారు. 7 గంపలు ఎవరు? 7 వర్తమానికులు, 7 దూతలై ఉన్నారు. హల్లెలూయా. మరి 12 అపోస్తల పరిచర్య తర్వాత 7 గంపల యొక్క పరిచర్య ఉన్నది. కానీ వారికి ఆయన ఎందుకు ఎత్తాడో తెలియదు. 12 గంపలు ఎందుకు ఎత్తాడో తెలియదు. ఇప్పుడు 7 అనేది పరిపూర్ణత ఉన్నది. ముందు 12 గంపల నిండా ఎత్తారు, ఆ తర్వాత 7 గంపల నిండా ఎత్తారు. మరి ముందు 12 ఎందుకు ఎత్తాలి, తర్వాత 7 ఎందుకు ఎత్తాలి? కాబట్టి 7 అనేది దేవుని యొక్క పరిపూర్ణత, సంపూర్ణత ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చివరిది నేను చెప్పి ముగిస్తాను. అందరూ మరి ఒకసారి మనం ఎరికో గోడల గురించి మనకు తెలుసు కదా. ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ ఐగుప్తు నుంచి వారు ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ ఎరికో చుట్టూ దాన్ని కూలగొట్టాలంటే దేవుడు ఏం చెప్పాడు? ఆ ఎరికో చుట్టూ ఎన్ని మార్లు తిరగాలి? ముందు ఎవరుండాలి? 7 యాజకులు ఉండాలి. ఆ యాజకులు ఏం చేయాలి? ఆ 7 బూరలు ఊదాలి. మొదటి రోజు ఊదాలి, రెండో రోజు ఊదాలి, మూడో రోజు ఊదాలి, 4వ రోజు ఊదాలి, 5వ రోజు ఊదాలి, 6వ రోజు ఊదాలి, 7వ రోజు ఊదాలి. అనగా మొదటి బూర పౌలై ఉన్నాడు, రెండో బూర ఐరేనియస్ ఉన్నాడు, మూడో బూర మార్టిన్ అయి ఉన్నాడు, ఆ విధంగా 7వ బూర విలియం రెనామై ఉన్నాడు. అయిపోయింది అది. ఆ తర్వాత 7వ దినాన ఏం చేయాలి? 7 మార్లు తిరగాలి. హల్లెలూయా. 7వ దినాన అందుకొరకే విలియం రెనాం ప్రపంచాన్ని 7 మార్లు తిరిగి వచ్చాడు ఆయన. ఎరికో, యెరూషలేము అనగా దీవించబడిన పట్టణమై ఉన్నది, అది దేవుని పట్టణమై ఉన్నది. ఎరికో అనగా ఈ లోకమై ఉన్నది, ఈ లోకము శపించబడి ఉన్నది. ఎరికో అనగా శపించబడిన పట్టణము. హల్లెలూయా. కాబట్టి 7వ దినాన 7 మార్లు తిరగాలి. అందుకొరకే విలియం రెనాం 7 సార్లు ఎందుకు తిరిగాడో ఇప్పటికి లోకానికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఏమైంది? 7వ రోజు 7 మార్లు తిరిగిన తర్వాత
7 బూరలు ఊదారు. అప్పుడు ఏమైపోయింది? అది ఎరికో గోడలు కూలిపోయాయి. ఆ పట్టణం సర్వనాశనమైంది. విలియం బ్రన్హామ్ 7 సార్లు చుట్టొచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం జరగాలి? ఇది కూలిపోనై ఉన్నది, ఇది నాశనం కానై ఉన్నది. అందుకొరకే ఈ స్వరాన్ని ఒకసారి చదవండి, ఈ మాటను ఒకసారి చదవండి. 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. 7వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొను సుఖభోగములను అనుభవించును అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. లేదు సార్, అది 2వ వచనం చదవండి. మరి 1 నుంచి 1-2 వచనాలు చదవండి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను. ఎరికో ఎట్లయితే కూలిపోయిందో ఇప్పుడు ఈ లోకమే ఎట్లా ఉన్నది? ఇప్పుడు మహాబబులోను లాగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 7 సార్లు చుట్టొచ్చాడా? ఇప్పుడు మిగిలింది ఏంటిది? ఈ బబులోను కూలిపోవాలి. వధువు వెళ్ళిపోయిన తర్వాత ఇది కూలిపోనై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఏడవ దూత 7 సార్లు తిరిగి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క యాజకులు 7వ దినాన 7 సార్లు తిరిగిన తర్వాత ఎట్లయితే ఆ ఎరికోలు కూలిపోయాయో, ఎరికో గోడ కూలిపోయిందో, అలాగనే విలియం బ్రన్హామ్ గారు 7 సార్లు చుట్టొచ్చిన తర్వాత ఈ మహాబబులోను కూలిపోనై ఉన్నది. అదే మనం వాక్యంలో చూస్తున్నాం. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును. ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి సార్? సమాధిలో ఉన్నాయా? ఈ లోకం అంతటా దయ్యాలకు ఉనికి పట్టై ఉన్నది. ప్రతి చోట దయ్యం లేని చోటంటూ లేనే లేదు. ఇది దయ్యాలకు ఉనికి పట్టై ఉన్నది. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమునకు అసహ్యమైన చదవండి సార్. అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. అన్ని అపవిత్రమైన పక్షులు ఇప్పుడు రోడ్ల మీదనే తిరుగుతున్నాయి. ఇది అపవిత్రతకు ఇది అడ్డాగా మారిపోయింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఇప్పుడు ఏం జరగాలి? వధువు ఎత్తబడవలసి ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఒక చిన్న మాట నేను చదివి నేను ముగిస్తాను. యెహోవా ఈరే 1వ భాగంలో మరి 21వ పేర ఇప్పుడు మన తలంపును ఆధారం చేసుకొని వెళ్ళుదము. మనము యెహోవా ఈరే ఎద్దుకును అబ్రహాం ఎద్దుకు వెళ్ళక ముందు కొంచెం వెనుకకు వెళ్ళడం, కొంచెం వెనుకకు వెళ్ళి లేఖనములు చూచెదాం. 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ 22వ అధ్యాయంలో చదివాం. అబ్రహాముతో చేయబడిన నిబంధన
12వ అధ్యాయంలో చూచెదం. అక్కడ 2 నిబంధనలు ఉన్నవి. దేవుడు 3లో పరిపూర్ణమగుచున్నాడు. మనము దేవుని యొక్క సంఖ్యలు తెలియను. మనకు దేవుని యొక్క సంఖ్యలు తెలిసిందా? 3 పరిపూర్ణత, 7 ఆరాధన, హల్లెలూయా, మరియు 12 ఆరాధన, 40 శోధనై ఉన్నది, 10 సునాద సంవత్సరమై ఉన్నది. ఆ రీతిగా ఉన్నాయి. దేవుడు తన సంఖ్యలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? తన సంఖ్యలో ఉన్నాడు. దేవుడు 3లో పరిపూర్ణమగుచున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలె నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సంఖ్యలు మీకు అర్థమయ్యాయా? అయితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.